నమస్తే అండి, నేను డాక్టర్ బి నిహారిక, పల్మనాలజిస్ట్, ఆశ్రమ్ మెడికల్ కాలేజ్లో వర్క్ చేస్తున్నాను. ఇవాళ మనం బ్రాంకోస్కోపీ ప్రొసీజర్ గురించి తెలుసుకుందాం. మనకి పల్మనాలజీలో బాగా వినిపించే పదం బ్రాంకోస్కోపీ. బ్రాంకోస్కోపీ అనేది ఒక స్కోప్, బ్రాంకోస్కోప్ అనే స్కోప్ ద్వారా చేస్తాము. మనం ఈ స్కోప్ని ముక్కు ద్వారా కానీ నోటి ద్వారా కానీ ఊపిరితిత్తుల్లోకి పంపించి ఊపిరితిత్తుల్లో ఉన్న మచ్చలు కానీ కఫం కానీ ఏదైనా కణితలు కానీ నిర్ధారణ చేయడానికి ఉపయోగపడుతుంది. బ్రాంకోస్కోప్ అంటే ఇది ఒక ఎండోస్కోపీ టెస్ట్. మనకి ఎవరికి చేస్తామంటే ఎవరికైనా ఎక్కువ కాలం దగ్గుతో బాధపడుతున్న వాళ్ళు, వ్యాధి నిర్ధారణ కాని వాళ్ళు, లేదంటే దగ్గుతున్నప్పుడు ఎవరికైనా రక్తం పడినప్పుడు కానీ, లేదా ఊపిరితిత్తుల్లో మచ్చలు ఎక్స్రే ద్వారా కానీ సిటీ చెస్ట్ ద్వారా కానీ మచ్చలు కానీ కణితలు కానీ ఉన్నవాళ్ళు ఈ టెస్ట్ చేయించుకుంటే వ్యాధి నిర్ధారణ చేయడానికి ఉపయోగపడుతుంది. మనం ఈ బ్రాంకోస్కోప్ని ముక్కు ద్వారా కానీ నోటి ద్వారా కానీ ఊపిరితిత్తుల లోపలికి ట్రేకియా ద్వారా రైట్ మెయిన్ బ్రాంకస్, లెఫ్ట్ మెయిన్ బ్రాంకస్లోకి పాస్ చేసి అక్కడ ఏదైనా రక్తం బ్లీడింగ్ పాయింట్ కానీ లేదంటే కణిత కానీ కనిపిస్తే ముక్క పరీక్ష చేయడానికి వీలవుతుంది. అలాగే ఏదైనా వ్యాధి నిర్ధారణ కానప్పుడు నార్మల్ సెలైన్ వేసి వాష్ చేసినప్పుడు నార్మల్ బ్రాంకియల్ వాషింగ్స్ కానీ బ్రాంకో అల్లార్ లావేజ్ కానీ చేసి దాన్ని కూడా టెస్టింగ్కి పంపించడం జరుగుతుంది. ఈ ప్రొసీజర్ ద్వారా మనం ఈ వ్యాధులు ఏదైనా ఉన్నవి నిర్ధారణ చేయడానికి వీలవుతుంది. మన ఆశ్రమ్ మెడికల్ కాలేజ్లో ఈ ఫెసిలిటీ ఉంది. ఈ ఫెసిలిటీని అందరూ ఉపయోగించుకోగలరు.